హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి మంచి నీతి కథతో వచ్చేసాను. ఎంత వారైనా కూడా తొందరపాటుతో తప్పులు చేస్తూ ఉంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. తొందరపాటు ఎప్పుడూ కూడా ప్రమాదానికి హేతువు. మరి ఎందుకు తొందరపడకూడదో, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుందో, తొందరపాటు ఎందుకు ప్రమాదానికి హేతువో ఈ కథ నుంచి నేర్చుకుందాం. అనగనగనగనగనగా శివరామపురం అనే ఒక ఊరుంది. ఆ శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు కింద కలుగు చేసుకుని ఒక ముంగీస చాలా రోజులుగా ఉండేది. అది విష్ణు శర్మ భార్య పడేసిన చద్దన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణు శర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండడంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణు శర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచో వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోంచి చేరి కింద వరకు దిగి ఉయ్యాల నుంచి నెమ్మదిగా దిగుతూ ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పామును గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని కిందకు దూకింది. పాము ముంగీస మధ్య చాలాసేపే పోరాటం మొదలైంది. కానీ చివరికి ముంగీస పాముని చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణు శర్మ భార్యకి చాలా కోపం వచ్చి చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది. ఆ తర్వాత వచ్చి ఉయ్యాల్లో క్షేమంగా ఉండటం చూసి విష్ణు శర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పావును కూడా చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగీసను చంపినందుకు చాలా బాధపడింది. చూసారా పిల్లలు, అందుకే ఎప్పుడూ కూడా ఏది చూడకుండా ఒక మాట అనడం కానీ, చూడకుండా ఏ పని తొందరపడి చేయడం కానీ చేయకూడదన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందనుకుంటాను. రేపు మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చింది కామెంట్ పెట్టండి. సరేనా?